హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్ కిచెన్లో ఈ కొత్త సంవత్సరంలో మంచి హెల్తీ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇది ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేదంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి కానీ చాలా మంచి రెసిపీ అండి. వారానికి కనీసం 1-2 సార్లన్నా ఈ రెసిపీని తీసుకోవడం వల్ల రక్తహీనత ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే కొత్త రక్తం కూడా శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. మరి మన శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తినే ఆకుకూర పాలకూర కదా. ఆ పాలకూరని పూల్ మకానా కాంబినేషన్లో చాలా రుచిగా, అసలు పాలకూర అంటే తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పాలక్ పూల్ మకానా కోసం ముందుగా 1/2 కేజీ పాలకూరను తీసుకోవాలి. కట్టల్లో అయితే సుమారుగా 2 మీడియం సైజు కట్టలు అయితే సరిపోతాయి. ఇప్పుడు పాలకూరని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కాడలను కూడా తీసివేసి వాటర్లో వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఆకుకూర మొత్తం నీటిలో మునిగేట్టుగా మనం దీన్ని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఏ ఆకుకూర అయినా సరే మనం వండుకోవడానికి ముందు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ ఆకుకూరల మీద ఉన్న పురుగు మందులు చాలా వరకు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరల్ని వండుకునే ముందు ఈ విధంగా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో 5 నిమిషాలు నానబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి సగం వాటర్ని తీసుకుని వాటర్ వేడయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ వేడయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆకుకూరని నీళ్ళల్లోంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకుందాము. ఇలా మొత్తం ఆకుకూరని అంతా కూడా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత ఈ వేడిగా ఉన్న ఈ పాలకూర మీద కొద్దిగా చన్నీళ్ళని పోసుకోవాలి. ఎందుకంటే మనం వేడి మీద అలా వదిలేసినట్లయితే కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా చన్నీళ్ళతో దీని మీద ఈ విధంగా వాష్ చేసుకుంటే ఆకుకూర అనేది కూర వండిన తర్వాత కూడా చక్కగా మంచి గ్రీన్ కలర్లోనే ఉంటుంది. ఇప్పుడు పాలకూర చల్లారే లోపల స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 50 గ్రాముల వరకు పూల్ మకానాన్ని తీసుకుని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలంటే మనం పూల్ మకానా వేగిన తర్వాత ఒకటి తీసుకుని మనం ఇలా చితిపినట్లయితే చక్కగా ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయిపోవాలి. అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే కళాయిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో 2 బిర్యానీ ఆకు, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని మసాలాలన్నీ చక్కగా కలిసేట్టుగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పాలకూరని మిక్సీ పట్టుకుని దీనిలోకి వేసుకోవాలి. చూడండి, పాలకూర కలర్ అనేది చక్కగా మంచి గ్రీన్ కలర్లో ఉంది. ఈ విధంగా మనం వేడి పాలకూర మీద చక్కగా చన్నీళ్ళు పోసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకొని చక్కగా దీనిలోకి యాడ్ చేసుకోండి. మనకి కర్రీకి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూతను తీసుకుని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఆయిల్ ఈ విధంగా పైకి తేలాలి. అప్పుడు మనకి పాలకూర అనేది మంచిగా ఉడికినట్టు. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకానాన్ని కూడా దీనిలో వేసుకుని చక్కగా అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. మనకి ఎక్కువ టైం పట్టదండి. ఆల్రెడీ పాలకూర ఉడికిపోయింది. పూల్ మకానా కూడా తొందరగానే మెత్తపడిపోతుంది కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క 5 నిమిషాల తర్వాత ఇలా కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యికి బదులుగా మీరు ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. నాకైతే నెయ్యి వేసుకుంటే నచ్చుతుంది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా నూనె పైకి తేలి కూర దగ్గర పడుతుంది అన్న టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాలక్ పూల్ మకానా అనేది రెడీ అయిపోయింది. మీరు ఎక్కువసేపు ఉడికించుకున్నట్టయితే మకానా అనేది మెత్తపడిపోతుంది. కాబట్టి మీరు ఉడికిందో లేదో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒక మకానాన్ని తీసుకుని ఈ విధంగా మనం చితికినట్లయితే చక్కగా చితికిపోయింది అనుకుంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు కూర అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని చక్కగా వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ దేనిలో కన్నా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.